నిడదవోలు మున్సిపాలిటీ ఏర్పడి 60 ఏళ్లు పూర్తయిన సందర్భంగా డైమండ్ జూబ్లీ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ ప్రధాన అతిథిగా విచ్చేగా మంత్రి కందుల దుర్గేష్ ఘన స్వాగతం పలికారు. గణేష్ చౌక్ నుండి ఐ లవ్ నిడదవోలు పార్క్ వరకు సాంప్రదాయ కళారూపాలతో బృందాలు ఆకట్టుకున్నాయి. వేద మంత్రాల నడుమ జ్యోతి ప్రజ్వలనతో వేడుకలను ప్రారంభించారు. శిలాఫలకాలు, వజ్రోత్సవ స్తూపం, నిడదవోలు చరిత్ర పుస్తకాన్ని ఆవిష్కరించారు. పట్టణ అభివృద్ధికి 151 కోట్లు, నియోజకవర్గానికి 400 కోట్లు ఖర్చు చేస్తామని మంత్రి దుర్గేష్ తెలిపారు. నిడదవోలును స్పెషల్ గ్రేడ్ మున్సిపాలిటీగా అప్గ్రేడ్ చేస్తామని మంత్రి నారాయణ హామీ ఇచ్చారు. మాది సెకండ్ గ్రేడ్లో ఉంది మా మున్సిపాలిటీ, దాన్ని అప్గ్రేడ్ చేయమన్నారు. ఇప్పుడే వారందరినీ కూడా ప్రత్యేకంగా నేను తలుచుకుంటున్నాను. ఈ సందర్భంలో వారు నిరంతరం చేసినటువంటి కృషి వల్లే ఆ రోజున వారు పురపాలక శాఖ అధ్యక్షులుగా ఉన్నటువంటి వారు లేకపోతే శాసనసభ్యులుగా తెచ్చుకుంటున్నామని చెప్పినప్పుడు నా వాళ్ళు వారు చెప్పింది ఏంటంటే 4 కోట్ల రూపాయలు స్టేట్ గవర్నమెంట్ మ్యాచింగ్ ఇవ్వండి, అది 3 నెలల లోపు ఇవ్వాలనేటువంటి మాట ఆ రోజు చెప్పారు. అయితే ఆ రోజు ఉన్నటువంటి వైఎస్ఆర్ మానవ సేవయే మాధవ సేవగా భావించిన ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించి కీర్తిని గడించిన మహానుభావులు అయిన పురిటిగడ్డ వీధిలో ఈ ప్రాంతంలో జనం